ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి సంస్థ ఈ జమాతే ఇస్లామీ సంస్థ. జమాతే ఇస్లామీ అండర్లో నడుస్తున్నటువంటి 58 స్కూల్స్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. మిగతా స్టేట్స్లో మనకున్నటువంటి సిలబస్ ఈ జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సిలబస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ మతపరమైనటువంటి విద్యనే ఎక్కువగా బోధించడం జరుగుతుంది. విద్య అనే దానికంటే కూడా కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలి, ముక్కలు చేయాలి. జమాతే ఇస్లామీ సంస్థ ప్రధానమైనటువంటి టార్గెట్. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే జమాతే ఇస్లామీ సంస్థ గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. 2019 ఫిబ్రవరి 18న ఈ సంస్థ పైన నిషేధం విధించింది. ఉపా చట్టం కింద, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా చట్టం కింద ఈ జమాతే ఇస్లామీ సంస్థను బ్యాన్ చేసింది. కారణం ఏంటి? ఈ జమాతే ఇస్లామీ సంస్థ గురించి తెలుసు. వేర్పాటువాద సంస్థ, మత ఛాందసవాద సంస్థ, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి సంస్థ ఈ జమాతే ఇస్లామీ సంస్థ. ఇలాంటి సంస్థ కార్యకలాపాలు ఉండకూడదు అని చెప్పి జమ్మూ కాశ్మీర్లో 2019లో బ్యాన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. 2019 గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా హిస్టారికల్ విషయం. ఏది 370 ఆర్టికల్ అబ్రోగేషన్ అనేది చాలామంది అసలు కలలో కూడా ఊహించినటువంటి పరిణామం. 370 ఆర్టికల్ అబ్రోగేషన్ జరిగింది. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ అది యూనియన్ టెరిటరీగా, కేంద్రపాలిత ప్రాంతంగా మారడము, టూరిజం అభివృద్ధి చెందడం కానివ్వండి, స్టోన్ పెల్టింగ్ ఆగిపోవడం కానివ్వండి, ఇలాంటి చాలా సంస్థలు అభివృద్ధి దిశగా జమ్మూ కాశ్మీర్ చాలా వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. కానీ ఉగ్రవాదం అక్కడ పూర్తిగా అంతమైపోయిందా? భారత వ్యతిరేకత పూర్తిగా సమూలంగా సమసిపోయిందా అంటే లేదు అని చెప్పాలి. ఇప్పటికీ అక్కడ ఉగ్రవాదపు నీడలు లేదా వేర్పాటువాద ఛాయలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఈ పూర్తిగా ఈ మిగిలి ఉన్నటువంటి అవశేషాలను కూడా తొలగించాలి అంటే మూలాల నుంచి కూకటవేళ్లతో సహా తొలగిస్తేనే కానీ ఈ పని పూర్తి కాదు అని చెప్పి ప్రభుత్వం భావించింది. దీంట్లో భాగంగానే జమాతే ఇస్లామీ సంస్థ బ్యాన్ అయినప్పటికీ, నిషేధం విధించబడినప్పటికీ కూడా ఆ తరువాత జమాతే ఇస్లామీ అండర్లో నడుస్తున్నటువంటి కొన్ని స్కూల్స్ని తాజాగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. జమాతే ఇస్లామీ సంస్థకు చెందినటువంటి 58 స్కూల్స్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఇది మొట్టమొదటిసారిగా జరిగిందంటే కాదు. గత సంవత్సరం కూడా సుమారుగా 215 స్కూల్స్ని ఇదే విధంగా ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుంది. అంటే ఇక్కడ విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు, విద్య కొనసాగుతుంది. ఎడ్యుకేషన్ కాకపోతే వాళ్ళు చదివేటువంటి విద్య సిలబస్ ఇదంతా కూడా మారుతుంది. జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అక్కడ ఏం బోధించేవారు అంటే, ఒకటి భారత వ్యతిరేకత, జిహాదీ పాఠాలు, అలాగే ఈ మతోన్మాదము, ఇలాంటివన్నీ కూడా నూరిపోసి వాళ్ళని యొక్క బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఒక ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చాలా ముమ్మరంగా జరిగేది జమాతే ఇస్లామీ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే జమాతే ఇస్లాంని 2019లో బ్యాన్ చేశారో ఆ తర్వాత వాళ్ళు ఒక పని చేశారు తెలివిగా. అదేంటంటే ఫలాహ్ ఈ ఆమ్ అనేటువంటి ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ ద్వారా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా, అంటే ఆ స్కూళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా, నిజానికి ఈ స్కూళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయినటువంటివి కాదు. ఇప్పుడు 1979-80 ఆ ప్రాంతంలో మొదలైనటువంటి స్కూల్స్. ప్రైమరీ స్టేజ్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, సెకండరీ స్కూల్స్ కొన్ని ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ హై స్కూల్ విద్యను అందించేటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రధానంగా మిగతా స్టేట్స్లో మనకున్నటువంటి సిలబస్ ఈ జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సిలబస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ మతపరమైనటువంటి విద్యనే ఎక్కువగా బోధించడం జరుగుతుంది. విద్య అనే దానికంటే కూడా ఈ రాడికలైజ్ ఏ విధంగా చేయాలి, కశ్మీర్ని ఏ విధంగా వేరు చేయాలి, మొట్టమొదటి నుంచి కూడా ఈ సంస్థ యొక్క టార్గెట్ అది. కశ్మీర్ని భారత్ నుంచి వేరు చేయాలి, ముక్కలు చేయాలి. ఈ వేర్పాటువాదాన్ని పెంచి పోషించడమే జమాతే ఇస్లామీ సంస్థ ప్రధానమైనటువంటి టార్గెట్. కేవలం భారత్లో మాత్రమే ఉంది అనుకుంటున్నారా దీని యొక్క ఉనికి? భారత్లో జమాతే ఇస్లామీ ఈ హింద్, పాకిస్తాన్లో జమాతే ఇస్లామీ పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఉంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే జమాతే ఇస్లామీ కశ్మీర్ అనేది ఒక సెపరేట్ వింగ్ కూడా ఉన్నది. సో ఇన్ని శాఖలుగా, ఇన్ని వింగ్స్గా ఇది విభజించబడి ఉంది. దీనికి పాముకి కోరలు తీసేసినట్టుగా 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఉపా చట్టం కింద నిషేధం విధించడం జరిగింది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ఉగ్రవాద సంస్థను లేకపోతే ఉగ్రవాద ఛాయలు గల మూలాలు ఉన్నటువంటి సంస్థను బ్యాన్ చేస్తే
దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది మరొక రూపం. గతంలో సిమి ఉండేది, దాన్ని బ్యాన్ చేస్తే ఇంకోటి ఏదో వచ్చింది పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పటికీ కూడా దాని పొలిటికల్ వింగ్ ఇప్పటికీ యాక్టివ్గానే పనిచేస్తోంది ఎస్డిపిఐ కేరళ రాష్ట్రంలో. ఇలాగే వేరువేరు రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థలను లేదా మత ఛాందసవాద సంస్థలను వేర్పాటువాద సంస్థలను బ్యాన్ చేస్తున్నప్పటికీ కూడా దాని యొక్క రూపం మార్చుకొని మరొక రూపంలో ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతోటి మేమేదో చిన్నపిల్లలకి విద్యను అందిస్తున్నాం, విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాం అని చెబుతున్నప్పటికీ వాళ్ళు విద్యావంతులను కాదు, ఈ దేశ పౌరుల్ని కాదు. లిటరల్గా చెప్పాలంటే ఈ జమాతే ఇస్లామీ సంస్థ చేసినటువంటిది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉగ్రవాదులను తయారు చేస్తున్నట్టుగానే మనం భావించాలి. సో క్రమక్రమంగా ఈ ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పుడు ఈ సంస్థ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి సిలబస్ అయితే అందిస్తూ ఉన్నారో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అక్కడ కూడా ఇప్పుడు అది యూనియన్ టెరిటరీ కాబట్టి, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో మొత్తం ఇదంతా కూడా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే టేక్ ఓవర్ చేసినట్టుగానే మనం భావించాలి. ఇప్పుడు అక్కడ కేవలం తుపాకులతోనే యుద్ధం చేయాలంటే ఒక్కోసారి ఐడియాలజీతో కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేసి చూపించింది. అయితే ఏంటి దీని వలన ఉపయోగం? బేసిక్గా ఒక 3-4 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత. ఇది కేవలం జమ్మూ కాశ్మీర్కి మాత్రమే సెక్యూరిటీ కాదు. జమ్మూ కాశ్మీర్ అనేది ఒక గేట్వే లాంటిది. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వేల సంఖ్యలో మన దేశంలోకి అడుగుపెట్టడానికి అదొకటే మార్గం. కాబట్టి నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆ స్థాయి నుంచే వాళ్ళ యొక్క మెదళ్లను మార్చేసి పొల్యూట్ చేసేసి భారత్ పైన వ్యతిరేకత పెంచి 3 అంశాలు. ఒకటి, భారత వ్యతిరేకత, పాకిస్తాన్ మనకి మిత్రదేశమో లేకపోతే పాకిస్తానే మన దేశం అనేటట్టుగా నూరుపోసి వాళ్ళని తయారు చేయడము. రెండోది, వేర్పాటువాదం. మనం ఈ దేశంలో మనం ఉండడానికి వీల్లేదు, మనం విడిపోవాలనేటువంటి ఇలాంటి భావజాలాన్ని ఆ చిన్నపిల్లల మెదళ్ళలో ఇంజెక్ట్ చేసి, స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేసి వాళ్ళని దేశ వ్యతిరేక శక్తులుగా తీర్చిదిద్దేటువంటి పని గత కొన్ని దశాబ్దాలుగా ఈ జమాతే ఇస్లామీ సంస్థ చేస్తుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఒక విధంగా చెప్పాలంటే. ఇంకా ఏమైనా అడపాదడపా స్కూల్స్ ఉంటే వాటిని కూడా క్లోజ్ చేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ మీద పూర్తిగా కంట్రోల్ ఉండాలి. ఎడ్యుకేషన్ పైన మతపరమైనటువంటి విద్య కంటే కూడా యునానిమస్గా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి అందరు విద్యార్థులకి ఏ విధమైనటువంటి విద్య లభిస్తుందో అదే విధమైనటువంటి విద్య జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా అందించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం రెండవ లక్ష్యం. తర్వాత ఇందులో రాజకీయ వాదోపవాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందనేటువంటి విమర్శలు సహజంగానే వస్తూ ఉంటాయి. ఈ పొలిటికల్ విమర్శలు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే కేవలం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి, పూర్తిగా కూకటవేళ్లతో సహా పికిలించి వేయాలంటే కేవలం తుపాకులతోనూ సైనికులతోనూ ఆర్మీతోనూ పోలీసులతో మాత్రమే కాదు, ఆ ఐడియాలజీ మెదడులో ఉన్నటువంటి ఆ భావనని ఐడియాలజీని పూర్తిగా తొలగించాలంటే ఈ స్థాయి నుంచి వర్క్ జరగాలి. స్కూళ్ళు, పాఠశాలల స్థాయి నుంచి వర్క్ జరిగితేనే అది సాధ్యం పడుతుంది. గతంలో ఏ విధంగా అయితే డిమానిటైజేషన్తో స్టోన్ పెల్టింగ్ పూర్తిగా నిలిపేశారో ఇలా ఒక్కొక్కటిగా రూట్స్ కట్ చేసుకుంటూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి ఈ జమాతే ఇస్లామీ సంస్థకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని మరొక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టింది. ఇంకా ఏమైనా అక్కడక్కడ ఉన్నా కూడా వాటిని కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి దీనికి అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం. అది రాష్ట్రం అని అనలేము, యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. ముఖ్యమంత్రిగా ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. వాళ్ళు కూడా కేంద్రానికి సహకరించాలి. లేకపోతే గతంలో ఈ పార్టీలన్నీ కూడా మెహబూబా ముఫ్తీ పార్టీ కానీ ఫరూక్ అబ్దుల్లా పార్టీ కానీ గతంలో వేర్పాటువాదానికి సహకారం అందించినటువంటి పార్టీలే కాబట్టి వాళ్ళపై కూడా ఈ 2 పార్టీలపై కూడా చాలా సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరాన్ని బట్టి వాళ్ళు రంగులు మార్చేస్తూ ఉంటారు, ఫరూక్ అబ్దుల్లా పార్టీ కానీ మెహబూబా ముఫ్తీ పార్టీ కానీ. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ చర్యతో ఉగ్రవాదం పూర్తిగా రూపుమాపవచ్చా జమ్మూ కాశ్మీర్లో? ఇంకా ఏమైనా అడిషనల్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? మీకేమనిపిస్తోంది? జమాతే ఇస్లామీ లాంటి సంస్థలు ఇంకా ఏమైనా జమ్మూ కాశ్మీర్లో ఉండవచ్చు. వాటిని కూడా రూపుమాపాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? దీనికి సంబంధించి మీ విలువైనటువంటి సూచనల్ని, సలహాల్ని, మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక వ్యూ పాయింట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.